அங்கண்மாஜாலத்தரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமெழுப்பார் போர் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செம்கண் சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்தையனும் எழுந்தா போல் அங்கண் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிழிந்து ஏலோர் என்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇందులో రాచరికపు వైభవాన్నంతటిని ఒక్కసారి గుర్తుకు తీసుకుని వస్తోంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి 8 సంవత్సరముల లోపుగా ఈ దివ్య ప్రబంధాన్ని రచించినటువంటి అద్భుత కవయిత్రి ఏ రాజ్యాలకు వెళ్ళింది, ఏ రాజులను చూసింది, ఏ ప్రపంచాన్ని దర్శించింది, ఎక్కడ వచ్చాయి, ఆ పుట్టలోని పాములు ఎలా ఉంటాయి, అవి పడగలు ఎలా విప్పుతాయి, ఇలాంటివన్నీ కూడా ఆవిడ ఎలా భావించిందో ఒక అద్భుత కవయిత్రిగా మనకి శైలిలో కూడా అద్భుతమైనటువంటి శైలి, పాసుర నిర్మాణం కూడా. అలాంటి పాసురాల్లో ఇవాళ ఒక్కసారి స్వామి నీ కళ్ళు తెరిచి నీ దృష్టిని మా మీద ప్రసరింప చేయవలసినది అనేటువంటి భావాన్ని ఎంత అందంగా చెప్తోందో చూడండి. కణ్మాన్యాలత్ అరసర్. అరసర్ అంటే రాజులు అనమాట. ఈ రాజులు చాలా అందమైనటువంటి మా విశాలమైనటువంటి భూమికంతటికి రాజులయ్యారు. వాళ్ళందరూ కూడా గొప్ప దేశాన్ని పరిపాలించారు. మన దేశం ఎంత గొప్ప దేశం అండి. అది సుందర కాశ్మీరాలు, బృంద సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గసీమలో ఎక్కడ నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది అంటారు. అంత అందమైనటువంటి దేశం ఈ భరత భూమి. ఇలాంటి దేశానికి, ఇలాంటి మరికొన్ని దేశాలకి అరసరు రాజులైనటువంటి మహానుభావులు మేమే గొప్పవాళ్ళము అనుకున్నారు. దీనికి రాజులు అనగానే మనకి నమ్మాళ్వార్లు రచించినటువంటి తిరువాయిమొజి అనేటువంటి దివ్య ప్రబంధంలో ఒరు నాయగమాయ అనేటువంటి ఒక పాసనం గుర్తుకొస్తుంది. అంతా కాకపోయినా ఊరికే భావాన్నైనా చెప్పుకుందాం. మహారాజులైనటువంటి వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయేటప్పటికి వాళ్ళని అడవుల్లోకి తరిమేశారు. ఎక్కడికి పోయినా ఆకలి అనేదాన్ని తప్పించుకోలేరు కదండి. అందువల్ల ఏదైనా ఆహారం సంపాదించుకుందామని బయలుదేరారు. ఏముంది పాత్ర అని చూస్తే పగిలిపోయినటువంటి ఏవో కొండ పెంకులు లాంటివి దొరికాయి అన్నమాట. అవి తీసుకొని వస్తూ వాళ్ళు చీకట్లో ఒక పడుకునున్న నల్ల కుక్క మీద, ఈనిన నల్ల కుక్క మీద కాలు వేశారు. అది భయ్యమంటూ అరిచింది. ఆ చేతిలో ఉన్నటువంటి మట్టి పాత్రలో ఉన్న అన్నం కూడా కింద పడిపోయింది. అంతవరకు అయినా పర్వాలేదు. అరే కుక్కలు అరుస్తున్నాయని దీపాలు పట్టుకొచ్చి ఎవరండి ఈయన అని ముఖంలోకి పెట్టి చూశారు. అరే మన పాతరాజుగారు రా అన్నారు. అక్కడ ప్రాణాలు పోయినట్లయిపోయింది ఆ రాజుకు అన్నమాట. తాను అవమానం పొందినా పర్వాలేదు, లోకమంతా గుర్తించేలాగా అవమానం పొందానే అనేటువంటి ఆ విషయాన్ని కూడా మనకొక్కసారి ఇక్కడ స్మరింప చేస్తారు అన్నమాట. వాళ్ళు అభిమాన భంగమై వాళ్ళు ఏం తీసుకెళ్లారండి కూడా పోతనామాచ్యుల వారు అంటారు, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందిరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే. ఏమైపోయారండి ఈ రాజులందరూ కూడా? డబ్బులు ఏమన్నా మూట కట్టుకుని పోయారా? భూమి మీద పేరేమన్నా ఉందా వాళ్ళకి అని అంటున్నట్లుగా అభిమాన భంగమాయి, అభిమానము అనేటువంటిది భంగం అయిపోయింది. ఉన్ పళ్ళి కట్టిల్కి ఏసంగమిడుపార్ పోరు వందు తలైపోయిదో. నీ సింహాసనం కిందకి వచ్చి ఒక్కసారి అక్కడ కాస్త చోటు దొరికినా చాలు అని కాళ్ళ దగ్గర పడి ఉన్నట్లుగా మేము కూడా ప్రభువుల్లా ఉండేవాళ్ళం. ప్రభువుల్లా అంటే రాజ్యాలు లేవు కానీ అహంకారాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి మా దగ్గర. వాటన్నిటినీ కూడా వదిలిపెట్టుకుని నీ పాదాలే శరణం అనేటువంటి భావనతోటి నీ పాదాక్రాంతులమై నీ యొక్క పళ్ళి కట్టిల్ కీజే ఆ సింహాసనం దగ్గర, ఆ కోళ్ళ దగ్గర, పాదాల దగ్గర పడి ఉండేలాగా మేమందరము కూడా ఎలా వచ్చాం?
శంఖాల్లాగా అంటే సంఘాల్లాగా వచ్చాం, గుంపులు గుంపులుగా వచ్చామో అని ఒక అర్థం. సెంగమిరుప్పార్ పోల్ వందు తలై పెయ్దోం. అంత గుంపులు గుంపులుగా ఎందుకు అంటే వచ్చినటువంటి వాళ్ళ జన బాహుళ్యాన్ని చెప్పడం. అందు తలై పెయ్దోం, ఇలా వచ్చి మేము నీ పాదాలను ఆశ్రయిస్తే కళ్ళు తెరిచి చూడు అన్నారు. అమ్మమ్మ ఒక్కసారి చూసేస్తావేమో. అలా చూసావు అంటే ఆ వేడిని కానీ ఆ చల్లదనాన్ని కానీ ఆ వేగాన్ని మేము తట్టుకోలేం. ఎలా చూడాలో తెలుసా మాకేసి నువ్వు? కింగిణి వాయ్ చేద తామరై పోలే. కింగిణి అంటే మువ్వలు అంటారు చూడండి, పిల్లలకి నడుముకి వాటికి కడుతుంటారు. చిన్న చిన్న మువ్వలు, కాళ్ళకి గజ్జెలు లాంటివి కడుతుంటారు. వాటికి ఏమవుతుంది, నోరు తెరిచినట్లుగా ఉండి మధ్యలో మువ్వ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ నేత్రం కూడా కొంచెం తెరిచినట్టుండి మధ్యలో మువ్వలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత అందమైన కళ్ళు.